నుంచి 26/1/2019 వరకు వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో గురు శుక్రుల యొక్క సంచారం, ద్వితీయంలో శనేశ్వరుని సంచారం, తృతీయంలో రవి బుధ కేతువుల యొక్క సంచారం, పంచమంలో కుజుని యొక్క సంచారం, భాగ్యంలో రాహు యొక్క సంచారం. ఈ రకమైన సంచారం జరుగుతోంది కాబట్టి పర్యాయం పరిశీలించి చూసి మరి జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర దశల్ని కనుక పరిగణలోకి తీసుకోకుండా ఫలితాలు కనుక నిర్ణయించడం కష్టం కాబట్టి, కానీ గోచార రీత్యా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వీరికి ఏలినాటి శని జరుగుతోంది. మరి ఏలినాటి శని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే, అదృష్టం కొద్దీ ఈ పర్యాయం గురు శుక్రుల యొక్క కలయిక ఆ సంచారం రాశిలో జరుగుతోంది కాబట్టి ఎక్కువ ప్రభావం శనేశ్వరుడు చూపించే అవకాశం ఉండట్లేదు. ఆ కారణం చేత వృశ్చిక రాశి ఒక రకంగా ధన్యత పొందినట్టే, ఆ రాశి యొక్క జాతకులు చాలా వరకు ధన్యత పొందినట్టుగానే మనం భావించాలి. మరి దాన్ని అదొకటైనా అనుకుంటే, మరి భాగ్యంలో సంచరిస్తున్నటువంటి రాహు, ద్వితీయంలో సంచరిస్తున్నటువంటి శనేశ్వరుని యొక్క కృప పొందాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రక్రియను మనం అవలంబించాలి. ఈ ప్రక్రియ ఏమిటంటే, శాంతి కమలాకరం అనేటువంటి ఒక మనకు విశేషమైనటువంటి గ్రంథం ద్వారా అనేక రకాలైనటువంటి పరిహార ప్రక్రియలు మనకి మహర్షులు అందజేశారు. ఈ మహర్షులు అందజేసినటువంటి ఈ పరిహార ప్రక్రియని శోధించి దీని నుంచి మనం సేకరించవలసింది ఏమిటంటే, ముఖ్యంగా పవమాన సూక్తం, శాంతి సూక్తం అనే ఒక పవమాన సూక్తాన్ని ఉపయోగించి సువర్ణ సూక్తం అంటే స్వర్ణప్రాప్తి పొందే అవకాశం ఉంది వీళ్ళకి. ఒక చిన్న తేజం లాంటిది ఇక్కడ ఉద్భవించింది కాబట్టి ఈ వారం ఈ తేజం నుంచి స్వర్ణాన్ని కనుక మనం పొందాలి అని అనుకున్నట్లయితే ఆ అభిలాషతో సువర్ణ సూక్తాన్ని, విజయప్రాప్తి సూక్తాన్ని ఉపయోగించి హోమాన్ని నిర్వర్తించగలగాలి. హోమం నిర్వర్తించుకునేదానికి కూడా అనువైన రోజు వచ్చింది. 24/1/2019 రోజున సంకటహర చతుర్థి. ఆ రోజున పర్వదినం. ఆ పర్వదినం రోజున హోమ ప్రక్రియలో కనుక ఈ సూక్తాలను ఉపయోగించి హోమం కనుక చేయగలిగినట్టయితే వృశ్చిక రాశి వారికి వెనక్కి తిరిగి చూడవలసినటువంటి అవసరం లేనటువంటి మహత్తరమైనటువంటి భోగభాగ్యాలు వీళ్ళకి లభించడం అనేది తథ్యం. అటువంటి భోగభాగ్యాలు పొందాలి అంటే కాస్త ప్రయత్నం అవసరం. తర్వాత దాని గురించి కృషి అవసరం. దాని గురించినటువంటి శ్రమ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.